జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ అయినటువంటి కిరణ్ రాయల్ గురించి బయటపడుతున్న నిజాలు విని నిజంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు సిగ్గుతోటి తల దించుకునే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. కిరణ్ రాయల్ అనే ఒక వ్యక్తి మహిళలని శారీరకంగా వాడుకొని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు దండుకొని మళ్ళీ తిరిగి వాళ్ళ మీదనే కేసులు పెట్టడము, వాళ్ళని దారుణంగా కొట్టడము, వాళ్ళని దుర్భాషలాడడం అన్నది ప్రస్తుతము తిరుపతిలో మనం చూస్తున్నటువంటి నగ్న సత్యం. ఈరోజు లక్ష్మి గారు ఆమె అడ్వకేట్లతో సహా ఈరోజు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి ఈ కిరణ్ రాయల్ అనే వ్యక్తి గురించి మరికొన్ని నిజాల్ని బయటపెట్టింది. ఈరోజు లక్ష్మి గారు మాటల్లో ఒక మాట చెప్పడం జరిగింది. అది విన్నాక నిజంగా నాకు చాలా సిగ్గేసింది. కిరణ్ రాయల్ అనే వ్యక్తి తన భార్య ఇంట్లో ఉండంగా వేరే ఒక మహిళని ఇంటికి తీసుకొచ్చి తన భార్య చేతులతో వంటకాలు వండించుకొని మరీ తినడు, తాగిండు అని చెప్పేసి ఈరోజు లక్ష్మి గారు చెబుతుంటే నిజంగా ప్రపంచంలో ఇట్లాంటి భర్తలు కూడా ఉన్నారా అని చెప్పేసి సందేహం అనేది కలుగుతున్నది. జనరల్గా మనం పెళ్లి చేసుకుంటే పెళ్లి పీటల మీద, హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి పీటల మీద భార్యకి కొన్ని వాగ్దానాలు చేస్తాం. ఆ వాగ్దానాలని మరిచి భార్య అన్న గౌరవం కూడా లేకుండా ఈరోజు కిరణ్ రాయల్ చేస్తున్నటువంటి పనులు నిజంగా సిగ్గుచేటు. అదే కాకుండా కొన్ని ఫోటోలని లక్ష్మి గారు ఈరోజు బయటపెట్టడం జరిగింది, కొన్ని ఆధారాలను కూడా బయటపెట్టడం జరిగింది. ఆ ఆధారాలు అమౌంట్ అంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లు ట్రాన్స్ఫర్ అయినటువంటి ఆ ఆధారాలని ఈరోజు లక్ష్మి గారు బయటపెట్టడం జరిగింది. అంటే ఒక్క విషయంలో మాట్లాడాలి అంటే లక్ష్మి గారితో సంబంధం పెట్టుకొని లక్ష్మి గారి దగ్గర నుంచి దాదాపు 1,20,00,000 రూపాయలు డబ్బులు దండుకొని ఒక కారు అంటున్నారు, మళ్ళీ 30 సవర్ల బంగారం అంటున్నారు. ఇదంతా ఆమె దగ్గర నుంచి తీసుకొని ఫైనల్గా నా డబ్బులు నాకు ఇవ్వయ్యా అన్నందుకు రాజస్థాన్ పోలీసుల రాజస్థాన్లో కేసు పెట్టి ఆ పోలీసులను పిలిపించి మరీ ఇక్కడ లక్ష్మి గారిని అరెస్ట్ చేపించిండు ఈ కిరణ్ రాయల్ అని చెప్పేసి ఈరోజు లక్ష్మి గారు ఆ విషయాల్ని బయటపెట్టడం జరిగింది. రాజస్థాన్ పోలీసులు రావడానికి టికెట్ ఖర్చులతో పాటు ఇక్కడ తిరుపతిలో ఉండడానికి హోటల్ ఖర్చులతో పాటు మొత్తం కూడా ఈ కిరణ్ రాయల్ అన్న వ్యక్తి పెట్టుకున్నాడు. ఆ ఖర్చులు మొత్తం ఖర్చు పెట్టి ఆ పోలీసులను పిలిపించి ఈమెను అరెస్ట్ చేయించాడు అని చెప్పేసి ఈరోజు కొన్ని విషయాలు లక్ష్మి గారు బయటపెట్టడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా రాజస్థాన్ పోలీసులు ఆమెను తీసుకెళ్లడము, అక్కడ ఒక్క రోజులోనే బెయిలు రావడము, మళ్ళీ ఆమె తిరిగి రావడం అన్నది ఇది నిజంగా మనందరి గెలుపు, సత్యం యొక్క గెలుపు ఇది. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఇందులో లక్ష్మి గారి తప్పు లేదా అంటే నేను మొన్న కూడా చెప్పినా, మళ్ళీ ఒకసారి చెప్తా. ఇందులో లక్ష్మి గారి తప్పు చాలా ఉంది. ఆమె ఒక వివాహిత అయ్యుండి ఆమె భర్త చనిపోయిండు 2021లో అనుకుంటా భర్త చనిపోయిండు. సరే, భర్త చనిపోయిన తర్వాత కూడా రెండో వివాహం చేసుకోవచ్చు, కానీ ఇలా తప్పుడు సంబంధాలు పెట్టుకొని తన బిడ్డల యొక్క డబ్బు ఇట్లాంటి వ్యక్తుల మీద ఖర్చు పెట్టడం అనేది ఆమె చేసిన తప్పు. ఇది సమాజం యాక్సెప్ట్ చేయదు. నువ్వేంటి కిరణ్ రాయల్ అనడం పోయి ఆమెను అంటున్నావు అని చెప్పేసి చాలామంది నన్ను లాస్ట్ టైం కూడా ప్రశ్నించారు. నేను వాళ్ళందరినీ ఒకటే ప్రశ్న అడుగుతా, మీ కుటుంబంలో కూడా ఎవరన్నా మహిళ ఇట్లా చేస్తే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. నేను అనేది ఒకటే, అది మహిళ అయినా సరే, అది మగాడైనా సరే, అది ఆడవాళ్ళైనా సరే, ఎవరైనా సరే, ఎప్పుడైతే ధర్మం దారిలో నడుస్తారో, మంచి దారిలో నడుస్తారో వాళ్ళకి ఎప్పుడు ఏ కష్టం రాదు, వాళ్ళని దేవుడు కాపాడుతాడు. ఎప్పుడైతే మనం ఆ దారి తప్పుతామో అప్పుడే కష్టాలు అనేవి మనకు వస్తాయి. ఈరోజు ఆమె 1,20,00,000 రూపాయలు డబ్బు ఈ వ్యక్తికి ఇచ్చి తన బిడ్డల పొట్టగొట్టినట్టే కదా, మరి ఆ తప్పు ఆమె చేసినట్టే కదా. దేనికి చేసింది? ఏం సంబంధం నేను చేసింది? అందుకే ఇట్లాంటి సంబంధాలు పెట్టుకోకూడదు. ఇట్లాంటి సంబంధాలకి ఎప్పుడూ మహిళలు దూరంగా ఉండదు. తప్పకుండా మీరు వివాహం చేసుకోండి. భర్త చనిపోతే లేదా డైవోర్స్ అయితే తప్పకుండా వివాహం చేసుకోవాలి. అది చట్టం మీకు ఇచ్చిన హక్కు. వివాహం చేసుకొని దర్జాగా బ్రతకండి. ఎందుకని చెప్పేసి ఇట్లా మనం దొంగతనంగా బతకాలి? ఇందులో నో డౌట్ లక్ష్మి గారి తప్పు ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా డబ్బు తీసుకోవడం అంటే సంబంధాలను పక్కన పెడితే డబ్బు అన్నది తీసుకున్నాడు. చట్టబద్ధంగా ఆ డబ్బు అన్నది మళ్ళీ తిరిగి ఇవ్వాలి. ఇవ్వకపోతే కోర్టులు ఉన్నాయి, పోలీసులు ఉన్నారు. సరే, ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఈరోజు కరెక్ట్గా వర్క్ చేయకపోయినప్పటికీ కూడా ఏదో ఒక రోజు 2029లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక కూడా నేను లాస్ట్ టైం కూడా చెప్పిన, అప్పుడు మోకాలి చిప్పలు పలగొట్టైనా సరే ఈ కిరణ్ రాయల్ అనేవాడి అప్పుడు డబ్బులు అన్నది ఇప్పిస్తారు. అప్పుడున్న పోలీసులు, నేను కాదండి, అప్పుడున్న పోలీసులు వాళ్ళు వాళ్ళ కర్తవ్యాన్ని తప్పకుండా నిర్వర్తిస్తారు. ఈరోజు పోలీసులు కూడా వెనకడుగు వేస్తున్నారు, ప్రజలకి మంచి చేయలేకపోతున్నారు. అంటే కేవలం పాలకుల యొక్క అసమర్థత వల్ల. ఏ రోజైతే కరెక్ట్ పాలకులు మళ్ళీ వస్తారో ఆ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మళ్ళీ శుద్ధి అన్నది జరుగుతుంది. అందులో ఎట్లాంటి సందేహం లేదు.
ఇక లక్ష్మి గారి మీద రాజస్థాన్లో జరిగినటువంటి కేసు ఏంటి అన్నది ఈ రోజు వరకు కూడా క్లారిటీ లేదు. ఇందులో లక్ష్మి గారి తప్పు కూడా ఉంది. చెప్పినవి కొన్ని విషయాలు ఆమె చెప్పడం జరిగింది. ఏంటంటే లక్ష్మి గారి అకౌంట్ యూజ్ చేసి కిరణ్ రాయల్ అనే వ్యక్తి తప్పుడు పనులు చేసిండు, బ్యాంక్ అకౌంట్లు యూజ్ చేసి, అందుకు లక్ష్మి గారికి 3,20,000 రూపాయలు కట్టాలి అని చెప్పేసి రాజస్థాన్ కోర్టు చెప్పడము, ఆమె అప్పటికప్పుడే కట్టేయడం జరిగింది అని చెప్పేసి లక్ష్మి గారు ఒక బ్రీఫ్ అనేది ఇచ్చారు. కానీ దీన్ని ఇండీటెయిల్గా అసలు ఆ తప్పేంటి, ఈ కిరణ్ రాయల్ అనే వ్యక్తి ఏమి దందా చేస్తాడు రాజస్థాన్లో అన్న విషయాలు ఇంకా డీటెయిల్గా ఆమె చెప్పాలి, ఆమె అడ్వకేట్లు చెప్పాలి. సరే, ఏదేమైనప్పుడు కూడా ఇది హవాలాకి సంబంధించిన ఒక బిజినెస్ అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అదే కాకుండా కిరణ్ రాయల్ అనే వ్యక్తి అంటే పూర్వీకులు, తాతలు ముత్తాతలు వీళ్ళు రాజస్థాన్కి సంబంధించిన వాళ్ళే. రాజస్థాన్లో కిరణ్ రాయల్ అనే వ్యక్తికి ఒక పెద్ద హవాలా దందా అన్నది ఉన్నది అని చెప్పేసి కూడా కొంతమంది ఉంటున్నారు. కొంతమంది హవాలా కాదండి, ఈయన సైబర్ క్రైములు చేస్తాడు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. మరి అందులో నిజాలేంటో మనకు తెలియదు, అది పోలీసులు తేల్చవలసిన నిజం. ఏది ఏమైనప్పటికీ కూడా ఈమె ఒక మహిళ, ఈమె తన పోరాటం అనేది చేస్తున్నది. సరే, పర్సనల్ విషయాలను పక్కన పెట్టేసి సంబంధాలు అవన్నీ మనకు అవసరం లేదు, అది పక్కన పడేద్దాము. కాకపోతే ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ గురించి ఈమె ఒక పెద్ద యుద్ధం చేస్తున్నది. ఎవరి మీద చేస్తున్నది అంటే ఒక పార్టీ, జనసేన అనే పార్టీ ఒక ప్రాంతం, తిరుపతి అనే ప్రాంతం యొక్క ఇన్ఛార్జ్ మీద చేస్తున్నది. కాబట్టి తప్పకుండా మనందరం ఈమెకి సపోర్ట్ చేయాలి. అదే కాకుండా ఒక ముఖ్యమైన విషయం ఈరోజు లక్ష్మి గారు చెప్పడం జరిగింది ప్రెస్ కాన్ఫరెన్స్లో. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఏదో పెన్ డ్రైవ్ ఉంది నా దగ్గర అని చెప్పేసి కిరణ్ రాయల్ అన్నాడంట. నా దగ్గర పెన్ డ్రైవ్ ఉంది, పవన్ కళ్యాణ్ ఎప్పుడు నన్ను ఏం చేయలేడు, నేను ఎవరి మీద పడితే వాళ్ళ మీద మాట్లాడొచ్చు, పవన్ కళ్యాణ్ సీక్రెట్ నా దగ్గర ఉంది పెన్ డ్రైవ్లో అని చెప్పేసి కిరణ్ రాయల్ చెప్పిండంట లక్ష్మి గారికి. మరి ఆ పెన్ డ్రైవ్ ఏంటి, అందులో ఉన్న సీక్రెట్లు ఏంటో పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి. మేబీ ఆ భయం వల్లనే పవన్ కళ్యాణ్ గారు ఈ కిరణ్ రాయల్ అనే వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదా అన్న విషయం కూడా పవన్ కళ్యాణ్ గారే క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ మనందరికీ అంటే మీకు గుర్తునే ఉంటుంది, జానీ మాస్టర్ అనే ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేస్తే జానీ మాస్టర్ని పార్టీలో నుంచి సస్పెండ్ చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. కానీ ఈ కిరణ్ రాయల్ అనే వ్యక్తిని సస్పెండ్ చేయలే. కేవలం పార్టీకి దూరంగా ఉండండి, మేము దీని మీద మొత్తం ఎంక్వైరీ చేసినంత వరకు పార్టీకి దూరంగా ఉండండి అని చెప్పారు. కానీ సస్పెండ్ చేయలేదు. ఎందుకు సస్పెండ్ చేయలేదు అంటే పవన్ కళ్యాణ్ గారు ఈ పెన్ డ్రైవే కారణమా అన్నది పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. ఈ విషయాలను పక్కన పెడితే మహిళలకి ఆపద వచ్చినప్పుడు నేను ఉంటాను, తోలు తీసేస్తాను తప్పు పని చేసిన వాళ్ళకి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు బహిరంగంగానే వార్నింగ్లు ఇచ్చాడు. మహిళలకి, ఆడవాళ్ళకి ఏం జరిగినా కూడా నేను తోలు తీసేస్తానడు. ప్రస్తుతము ఆయన పార్టీకి సంబంధించిన కిరణ్ రాయల్ అనే వ్యక్తి ఇంత దుర్మార్గం చేసిండు. ఒక మహిళ కాదు, ఇద్దరు మహిళలు కాదు, చాలామంది మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడు అని చెప్పేసి ఇన్ని వార్తలు, ఇన్ని ఫోటోలు మొత్తం బయటకు వస్తున్నా కూడా పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు స్పందించకపోగా ఆయన తీర్థయాత్రలకు వెళ్ళిండు. అంటే నిజంగా మనము దేవుణ్ణి మోసం చేస్తున్నామా, లేదా ప్రజల్ని మోసం చేస్తున్నామా, లేదా మనల్ని మనమే మోసం చేసుకుంటున్నామా? పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి ఆలోచించాలి. మీకు పవన్ కళ్యాణ్ గారు గుర్తు లేకపోయి ఉండొచ్చు, ఒక విషయం గుర్తు చేయడం నా ధర్మం కాబట్టి గుర్తు చేస్తున్నా. మీరు తిరుమలలో నిలబడి, తిరుమల తిరుపతి దేవస్థానం కింద దేవుడి కాళ్ళ దగ్గర నిలబడి మీరు అన్న మాట లడ్డు గురించి ఆడిన అబద్ధం మీకు గుర్తుండే ఉంటుంది. దేవుడి మహిమ చూడండి, అక్కడే నిలబడి మీతో క్షమాపణలు కూడా చెప్పించుకున్నాడు అదే వెంకటేశ్వర స్వామి. మళ్ళీ మీరు అదే దేవుళ్ళతోటి ఆటలు ఆడడం మొదలుపెట్టారు. ఎందుకైనా మంచిది కొంచెం మనసుని కూడా శుద్ధి చేసుకొని రండి. ఈసారి మీరు ఇవన్నీ కంప్లీట్ చేసుకొని దేవుళ్ళ దర్శనాలన్నీ కంప్లీట్ చేసుకుని వచ్చేటప్పుడు శరీరాన్ని కాదండి మనసును కూడా శుద్ధి చేసుకుని వచ్చి ఒక నీట్ అండ్ క్లీన్ పాలిటిక్స్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ దేవుళ్ళని వాడుకోవడం అనేది మంచిది కాదు, మానేయండి పవన్ కళ్యాణ్ గారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ మహిళలకు ఏదైతే మీరు ప్రామిస్ చేసిర్రో ఆ ప్రామిస్ మీద నిలబడండి. సుగాలి ప్రతికి న్యాయం చేయండి. ఎవరైతే చిన్నారులని దారుణంగా వాళ్ళని పాడు చేసి వాళ్ళని చంపేసి తీసుకెళ్ళి నదిలో పడేసారో ఆ కేసులు ఏడదానికి వచ్చినాయో ఆ కేసులను ఫాలోఅప్ చేయండి. అంతేకాని దేవుళ్ళ పేర్లు చెప్పి కాషాయాలు ధరించి నేను ప్రజల్ని మోసం చేస్తా అంటే ఒక్క విషయం నేను మీకు చెప్పాలనుకుంటున్నా, ఇది నార్త్ ఇండియా కాదండి, ఇది సౌత్ ఇండియా. సౌత్ ఇండియాలో ఇవన్నీ నడవు. సౌత్ ఇండియాలో మంచి కోసం ప్రాణాలు ఇస్తారు. ఇట్లాంటి నాటకాలు ఆడితే
ఉన్న ఓట్లు కూడా ఊడతాయి. తప్పకుండా దీని మీద మీరందరూ స్పందించాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నా. తప్పకుండా ఈ విషయం మీద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.